హరే కృష్ణ. ఇప్పుడు మనం డిటిసిపి అప్రూవ్డ్, టిఎస్ రెరా అప్రూవ్డ్, రెడీ ఫర్ రిజిస్ట్రేషన్ వెంచర్లో ఉన్నామండి. ఇది వచ్చేసి కామ్కోల్ ముంబై హైవే మీద ఉందండి. 350 acres ఆఫ్ వెంచర్ అండి ఇది. మనకి ఈ వెంచర్లో లెమన్ ట్రీ రిసార్ట్ వస్తుందండి 5 acresలో. ఈ లెమన్ ట్రీ అనేది రహేజా మైండ్ స్పేస్ దగ్గర 5-star హోటల్ ఉందండి. అక్కడ డెవలప్మెంట్స్ మీరు చూడొచ్చు. ఫ్యూచర్ రహేజా మైండ్ స్పేస్ హైటెక్ సిటీ ఏదంటే ఇది కాబోతుందండి. ఈ లెమన్ ట్రీ రిసార్ట్ 5 acresలో మనకి ప్రీమియం విల్లాస్, వాటర్ విల్లాస్, లగ్జరీ రూమ్స్, మీటింగ్ రూమ్స్ అన్నీ ఉంటాయండి. విత్ వాటర్ థీమ్ పార్క్స్ కూడా ఉన్నాయండి మనకి. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే అండి, మనకి దగ్గరలో జస్ట్ 25 minutes డిస్టెన్స్లో నిమ్స్ అండి, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. అది ఎంత పెద్దదంటే 12,635 acres అండి అది. అందులో ఆల్రెడీ మహేంద్ర అండ్ మహేంద్ర, ట్రైటాన్ కంపెనీ, వెమ్ టెక్నాలజీస్ ఇలాంటి ఎన్నో కంపెనీస్ ఉన్నాయండి అందులో. 12,000+ acres అండి. మనకి గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఇవి కలిపితే జస్ట్ ఒక 250-200 acres ఉంటుందండి. 250-200 acresలో గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఉంటేనే, ఆ డెవలప్మెంట్స్ ఉంటే 12,000+ acres ఉన్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఇక్కడ ఎంత డెవలప్మెంట్స్ ఫ్యూచర్లో ఉంటాయో ఆలోచించండి. చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీస్ ఈ సరౌండింగ్స్లో కొన్ని hundreds of acres కొనేసారండి. ఎందుకంటే ఈ నిమ్స్ వల్ల hundreds of కంపెనీస్ వస్తున్నాయండి అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. దీనివల్ల కొన్ని lakhs of మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇక్కడ. దీనివల్ల ఈ ఏరియా సరౌండింగ్స్ మొత్తం బిగ్గెస్ట్ రెసిడెన్షియల్ ఏరియా అవ్వబోతుంది. ఒక న్యూ హైదరాబాద్ అవ్వబోతుందండి ఈ సరౌండింగ్స్. 250-300 acres ఉన్న గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ఇక్కడే కొన్ని lakhs of ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే, నిమ్స్ 12,000 acres ఉందండి, ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి. ఇక్కడ ఇంకెన్ని lakhs ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో మీరు ఆలోచించుకోండి. ఎంత డెవలప్ అవుతుంది ఏరియా అనేది ఆలోచించండి. మీరు పెట్టే ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ మల్టిప్లై అవుతుందండి అది 100%. మన వెంచర్ నుంచి 5 minutes డిస్టెన్స్లో ఓక్సన్ యూనివర్సిటీ ఉందండి. జస్ట్ 25 minutesలో మనం ఐఐటి హైదరాబాద్కి, గీతం యూనివర్సిటీకి, ఔటర్ రింగ్ రోడ్కి, జహీరాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చండి. మనం అంత ప్రైమ్ లొకేషన్లో ఉన్నాం మనం. కాస్ట్ వచ్చేసి 12,000 per square yard అండి. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఈ వెంచర్కి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇంకా అన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. రోడ్స్ కానీ, ఈ వెంచర్ డెవలప్మెంట్స్ కానీ అన్ని అప్రూవల్స్ వచ్చేసి అన్ని రిజిస్ట్రేషన్కి రెడీగా ఉంది. లోన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్.